అందుకని. సార్ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి వాలంటీర్లు హైకోర్టులో పిటిషన్, గతంలో నమోదైన కేసును కొట్టివేసిన గుంటూరు కోర్టు కేసును రీఓపెన్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాది, న్యాయవాది ఇదొక అంశము. న్యాయవాది ఇదొక సమస్య. పవన్ కళ్యాణ్ అప్పుడు ఆరోపణలు చేశారు, ఇంతమంది గల్లంతయ్యారు, కిడ్నాప్ అయ్యారు, లేకపోతే దీంట్లోకి మానవ అక్రమ రవాణా జరిగింది గల్లం అని. తర్వాత చూస్తే శాసనసభలో ఇచ్చిన సంఖ్య చాలా తక్కువగా ఉంది. అధికారికంగా ఇచ్చిన రిప్లైలో వాళ్ళు ఒక ఫిగర్ కూడా ఇస్తున్నారు, చాలా తక్కువగా ఉంది అంతకుముందు చెప్పిన దానికి. కాబట్టి వాలంటీర్ల మీద అంతకుముందు చేసిన ప్రచారం సరైనది కాదు. దాని మీద కేసు వేశారు. అప్పుడు కేసు వేస్తే హైకోర్టు మళ్ళీ అడిగింది ఏంటంటే, మరి మీరు ఈ కేసు కట్టుబడి ఉన్నారంటే కొత్త ప్రభుత్వం దాన్ని ఉపసంహరించిన దాని మీద ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మేము ఉపసంహరించాము, మంచిగా జరుగుతుందని. ఐ జస్ట్ టెల్ యూ. ఇప్పుడు వాలంటీర్లకు ఎన్నికల ముందు 10,000 చేస్తామన్నారు, చేయలేదు. చేసుంటే మరి అప్పుడు ఎలా ఉండేదో. దాంతో వాళ్ళు మాకు ఉన్న ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు అనే ఒక నిరసన, వాలంటీర్లలో ఒక నిరసన వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మమ్మల్ని అన్నారు, మేము కేసు వేసాము, ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వం తీసేయచ్చు, కానీ మాటలు పడింది మేము కదా, ఓకే, కాబట్టి కేసు మేము వేస్తామన్నారు. కానీ సమస్య ఏమంటే, వాలంటీర్ వ్యవస్థను అనిశ్చితిలో, సస్పెన్స్లో పెట్టింది ప్రభుత్వం. అది బహుశా ఇంకా ఉండకపోవచ్చు అనే భయం అందరిలో ఏర్పడింది. నిన్నే సిపిఐ రామకృష్ణ కూడా అదే మాట అంటున్నారు, వాలంటీర్ల సంఘాలు కూడా అదే చేస్తున్నాయి. వాలంటీర్ల సమస్య, పెన్షన్ల సమస్య, ఉద్యోగులకు కాకుండా, ఇవి రెండు భారీ ఎత్తున సందేహాలకు దారితీస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పెన్షన్లకు 3 లక్షల దాకా తగ్గించవచ్చు అని, ఒక్కొక్క చోట కనీసం 1,500 ఒక క్లస్టర్లో ఇలా చేశారు. ఇలా అన్నీ లెక్కేస్తే 3 లక్షల పెన్షన్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది. సో ఇది చాలా పెద్ద సంఖ్య ఏమవుతుందని ఒక ఆందోళన. సో వాలంటీర్ల అంశం, పెన్షన్ల అంశం, వృద్ధాప్య పెన్షన్లు, వీటి మీద కొంత అలజడి ఉంది. ఈ కేసు రీఓపెన్ చేయటం కూడా అదే కావచ్చు. సరే, జడశ్రావణ అంటే వ్యక్తిగత ఇనిషియేటివ్తో ఆయన కొన్ని చేస్తూ ఉంటాడు, కానీ బట్ ఇష్యూ అయితే ఉంది. వాలంటీర్లు తర్వాత వీళ్ళ మీద ఉద్యమం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఇంకెన్ని రోజులు ఉంటారు? 6 నెలలు ఉన్నారు, ఇంకో 2 నెలలు ఉంటారు. కానీ అలాగే ఉంటే కేసే పాత అయిపోతుంది కదా. సో దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా పవన్ కళ్యాణ్ మీద కేసు అని అన్నింటి నుంచి పెద్ద ఎత్తున? పవన్ కళ్యాణ్ మీద పర్సనల్గా ఏముంటుందిలేండి, నా ఉద్దేశం అది కాదని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నాకున్న సమాచారం బట్టి చెప్పానని చెప్తాడు. కానీ కాకపోతే ఆ ఫిగర్ పొరపాటు అయింది కదా, శాసనసభలో దాన్ని సవరించారు. కాబట్టి అంటే ఎంతమంది గల్లంత అయ్యారని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి ఇచ్చిన జవాబు చూస్తే అంతకుముందు ఆయన చెప్పిన దానికి లేదు. ఓకే, అది అక్కడ వచ్చిన తేడా. దాన్ని సర్దుకుంటారు. అదేమే, ఇదిగోండి 30,000 మహిళలు మిస్సింగ్ అంటూ పవన్ ప్రచారం చేశారు. కానీ అసెంబ్లీలో హోంమంత్రి నవంబర్ 17వ తారీఖున 46 మంది మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారని హోంమంత్రి జవాబు చెప్పారు. మరి 30,000 అని మీరు అంతకుముందు ప్రచారం చేశారు, ఇక్కడేమో 46 మంది అని మీ హోంమంత్రి చెప్తున్నారు. హోంమంత్రి మీద ఎప్పుడైనా కామెంట్స్ చేస్తుంటారు కదా అనేది ఇక్కడ వచ్చినటువంటి అంశం. ఇది వాలంటీర్లు దీన్ని ఇప్పుడు కోట్ చేస్తున్నారు. బహుశా నేను అనుకుంటాను శ్రావణ్ కూడా దాన్ని తీసుకొని. సరే, వాలంటీర్లు ఆ హోప్తో ఉన్నారండి, వీళ్ళు తీసుకుంటారు అన్న దాని మీద, లేకపోతే ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వాలు శాశ్వత